ఏలూరు రేంజ్ పరిధిలో సాగుతున్న జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పాప కనిపించకుండా పోయి ఎన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో అటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన, ఇటు పోలీసులో టెన్షన్ రోజుకు పెరిగిపోతోంది. రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకపోవడంతో స్వయంగా ఏలూరు రేంజ్ డీఐజీ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా పర్యవేక్షిస్తూ అత్యున్నత సాంకేతికత అనుభవం ఉన్న ఒక ప్రత్యేక క్రైమ్ టీంను రంగంలోకి దించారు. స్థానిక పోలీసుల శోధన ఒక ఎత్తైతే ఈ క్రైమ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ మరోలా ఉండబోతోంది. చిన్నారి ఆచూకీ కోసం గాలించే బాధ్యతను ఈ టీంకు అప్పగించడంతో ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. చిన్నారి మిస్ అయిన రోజు కుక్క ఊర్లోనే తిరిగినట్లు బయటపడడం కేసులో కీలక అంశంగా మారింది. ఇప్పుడు దీంతో పాప కూడా ఆ ఊరి పరిసరాల్లోనే ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు ఏం జరిగింది అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ టీం రంగంలోకి దిగడంతో కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తాయనే హోప్తో ఉన్నారు. చిన్నారి ఆచూకీ లభిస్తుందా అన్న ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతోంది.